నమస్తే. ప్రస్తుతం మనం ఒక కొత్త ఫిష్ స్టాల్ దగ్గర ఉన్నాము. గతంలో హైదరాబాద్లో ఫిష్ స్టాల్ అంటే మీ అందరికీ మాసప్ ట్యాంక్ గుర్తొచ్చేది. చాలా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది ఆ ఫిష్ స్టాల్. చాలా రుచికరమైనటువంటి ఫిష్ బిర్యానీ కావచ్చు అవన్నీ కూడా దొరికేది. బట్ మరొక బ్రాంచ్ని రాష్ట్ర ప్రభుత్వము నాంపల్లిలో స్టార్ట్ చేసింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఏదైతే మంత్రి వాకిడి శ్రీతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఓపెన్ కాబోతుంటే తెలుస్తుంది. సో అంటే ఏంటి అక్కడ ఆల్రెడీ ఒక మొదటి బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఉన్నది, రెండవ బ్రాంచ్ ఎందుకు తెరవాలనుకున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపు 270 బిర్యానీ సెంటర్లు, 500 పైచీలకు మీల్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఫిష్ క్యాంటీన్ ఒకటే ఉంది, అది మాసప్ ట్యాంక్లో మా ఆఫీస్ ఆధ్వర్యంలో. హైదరాబాద్ నగరంలో ఫిష్కి సంబంధించిన చేపలకు సంబంధించిన వ్యవహారం గట్టిగా ఉంది. చేపల్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ఆల్టర్నేట్గా వాళ్ళు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి పోతూ ఉన్నారు. కాబట్టి అందుబాటులో ధరలో ఆహారవంతమైన చేపచ్చే విధంగా పక్కడబంది ప్రణాళికలతో మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చేప తింటే ఆరోగ్యానికి మంచిది అనే ఒక ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఒక 5 నుంచి 6 మందికి ఉపాధి, అదేవిధంగా సంస్థ యొక్క విస్తరణ, అదేవిధంగా అందుబాటులో ధరలు, ఆహారకరమైన రుచికరమైన భోజనం. ముఖ్యంగా హైదరాబాద్కి ప్రత్యేకమైన బిర్యానీకి సాటిగా ఫిష్ బిర్యానీ అనే విధానాన్ని ముందుకొచ్చారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించలేదు. ఫిష్ బిర్యానీకి సంబంధించి స్టాళ్ళు పెంచడం కానీ, మత్స్య చేపల పంపిణీ కానీ ఇవన్నీ కూడా పెద్దగా కనిపించలేదు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మత్స్యకారులు ప్రత్యేకంగా వారి యొక్క జీవిత విధానంలో చేపల ఉత్పత్తి, చేపల విక్రయ ప్రక్రియలు, అదేవిధంగా చేపల వంటకాలపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాం. మేము జనరల్గా చేపలు పట్టిన తర్వాత దాని చేపల యొక్క పచ్చడి చేసే విధంగా, దానికి పౌడర్ చేసే విధంగా మేము ప్రతిరోజు ఏదో చేస్తూ ఉంటాం. దానికి విస్తరించాలి అంటే దాదాపు ఇప్పుడు మనకు చూడు, మన చికెన్ మసాలా, మటన్ మసాలా అంటారు, కానీ చేపల మసాలా తెలియదు, ఉన్నా కూడా తీసుకోలేరు, తీసుకున్నా కూడా ఎక్కడో తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చే అత్యాధునిక విధానం ఉపయోగించి దాదాపు ఇక్కడ స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో ఎక్కడున్నా కూడా వారికి ఆహార వంటకాలు సరసమైన రుచికరమైన ధరలకు ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ స్టాల్ నుంచి మీరు స్విగ్గీ, జొమాటో కూడా బుక్ చేసుకోవచ్చా? 100% చేయవచ్చు. ఇప్పుడు గతంలో ప్రైవేటు హోటల్స్, ప్రైవేట్కి సంబంధించినటువంటి మాత్రమే కార్పొరేట్ ఆ స్థాయిలో మెయింటైన్ చేసేది. సో ఒక గవర్నమెంట్ ఈ స్టాల్ని పెట్టి స్విగ్గీ వీటితో జొమాటోలో కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గ్రేట్. సో ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న సామెత ఉంది, తిననీకే మేము సిద్ధంగా ఉన్నాము, తినిపించే మీకు సిద్ధంగా ఉన్నారా అని ఒకటి నానుడి. మనము ఎక్కడైతే ఆహారకరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తామో ఎంత దూరమైనా వెళ్ళి తినొస్తాం. ఇప్పుడు నీలఫర్ టీ ఉందండి, ఎందుకు వస్తారు అక్కడికి? అదే చాలా టీస్ ఉంది. అంటే మనము ఒకసారి మనం రుచికరమైనటువంటి పదార్థాన్ని ప్రజలకు వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తే 100% ఇక్కడికి వస్తారు. ఇప్పుడు చూడండి, మెట్రో పక్కనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదురుగానే, హ్యాబిట్ చౌరస్తాలో, గాంధీభవన్ ఎదురుగా అనే ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేసుకొని ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనము ఒక వ్యాపారం చేసే ముందు పరిసర ప్రాంతాలన్నీ మనం అనుకూలంగా చేసుకొని వ్యాపారం చేయాలి. అప్పుడు మన వ్యవహారం జీవనికి వస్తుంది. ఇప్పుడు 5 నుంచి 6 మంది ఉపాధికి ఒక మహిళని పెట్టాము. వాళ్ళందరికీ జీతపత్యాలు కానివ్వండి, భవిష్యత్తులో ఇంకా మెరుగుపడాలంటే దీన్ని ఇంకా చాలా వ్యవహారం తీసుకెళ్ళి అందరికీ అందుబాటులో ముందుకెళ్తూ ఉంటాము. అంటే ఈ ధరలకు సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? రీజనబుల్ ప్రైస్లో ఉంటాయా సామాన్యుడు తినడానికి? చూడొచ్చు, చేపల ఫుల్ మీల్స్ 120 రూపీస్, 160 రూపీస్, ఫుల్ ఫిష్ 126, ఫుల్ ఫిష్ ఫ్రై 126, సింగిల్ ఫిష్ 60 రూపాయలు. అంటే అందుబాటులో మీకు ఎక్కడ కూడా మీకు జంబో ప్యాక్ ఎంత, జంబో ప్యాక్ బిర్యానీ 800 జంబో 800, ఇంకా 500, ఇంకా ఫిష్ బిర్యానీ సింగిల్ 260 ఎంత. చూడండి, ఫ్రాన్ బిర్యానీ 600, ఇదే ఫ్రాన్ బిర్యానీ బయట తింటే 1200. ఇప్పుడు మీరు వేరే హోటల్కి వెళ్ళి మీరు ఒకసారి తినరండి, ఈ రుచికరమైన పదార్థాలు రేటు చూడండి. ఇక్కడికి ఆగుతాయా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి స్టాల్స్ ఓపెన్ చేసే అవకాశం? శంషాబాద్లో ఇంకొకటి, మన గచ్చిబౌలి, గుండాపూర్లో 2, 3, అదేవిధంగా అమీర్పేటలో ఒకటి, ఆయత్నగర్లో, ఎల్బీనగర్లో ఒకటి ప్లాన్ చేస్తున్నాం. సిటీ 4 సైడ్ల మన బ్రాంచ్ ఉండాలని చెప్పి మా ఉద్దేశం అదే. తద్వారా విస్తరణ బాగుంటుంది, ఉపాధి బాగుంటుంది, అదేవిధంగా ఏం చేయాలన్న ఉద్దేశం కూడా స్పష్టంగా తెలుస్తుంది అందరికీ.
థ్యాంక్ సో మచ్. ఇది ప్రైవేట్ హోటల్లో కనుక ఇదే ఫుడ్ మనం ఫిష్ బిర్యానీ కనుక ప్రైవేట్ హోటల్లోకి వెళ్తే దాదాపు ఇక్కడ 510 రూపాయలు ఉంది. కానీ అదే ప్రైవేట్ హోటల్కి వెళ్తే 1000కి పైగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఫిష్ క్యాంటీన్లు రెండవ బ్రాంచ్గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి మెయిన్ బ్రాంచ్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉంది. మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫిష్ స్టాల్ ఏదైతుందో అది చాలా ఫేమస్. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి కథనాలు వచ్చాయి. వందలాది మంది నిత్యం ఆ ఫిష్ స్టాల్ని సందర్శిస్తారు. కానీ రెండో స్టాలు నాంపల్లి మెట్రో స్టేషన్కు నియర్ బై ఉంటుంది. ఇటు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నియర్ బై ఉంటుంది. పక్కనే బీజేపీ ఆఫీస్, ఆ పక్కనే గాంధీ భవన్, టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఆఫీస్ కనబడతా ఉంది. ఇట్లా అన్ని రకాలుగా చాలా అవైలబుల్ ఉన్నటువంటి ప్రాంతము. బై వాక్లో వచ్చి ఇక్కడ బిర్యానీ తినేందుకైతే వీలుగా రాష్ట్ర ప్రభుత్వము మంత్రి వాకిల్ శ్రేయర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో అయితే ఒక ఫిష్ స్టాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మంత్రి వాకిల్ శ్రేయర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వస్తూ ఉన్నారు. రిబన్ కట్ మరి కొద్దిసేపట్లో చేయబోతూ ఉన్నారు. సో ఇది రెండవ బ్రాంచ్. బై ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి బ్రాంచులు అమీర్పేటలో కావచ్చు, శంషాబాద్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చేయబోతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. ఫిష్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అంతా కూడా ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ అంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫిష్ బిర్యానీకి సంబంధించినటువంటి రైస్ కావచ్చు, అంటే వైట్ మీల్స్, ఇవన్నీ కూడా వైట్ మీల్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే సెట్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఫిష్కి సంబంధించినటువంటి సూపు. ప్రధానంగా చాలామంది ఫిష్ కర్రీ ఈ సూప్ని ఎక్కువ ఇష్టపడతారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ అయినా ఏపీ అయినా చేపల పులుసు అంటే చాలామంది ఇష్టపూర్తంగా తింటున్నటువంటి సందర్భము. సో ఇది ఓవరాల్గా అయితే రెండవ బ్రాంచ్ని రాష్ట్ర ప్రభుత్వము ఫిష్ క్యాంటీన్ అయితే నాంపల్లిలో ఓపెన్ చేయబోతోంది. బట్ చూద్దాం, మొదటిసారి ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండవ స్టాల్ని ఏర్పాటు చేసింది. ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాదు నగరం 4 వైపులా ఇలాంటి స్టాల్లు పెడతాం. ప్రజలకు ఖచ్చితంగా ఈ చికెన్, మటన్ బిర్యానీతో పోటీగా ఈ ఫిష్ బిర్యానీ కూడా నడిపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వము ఇక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది, ప్రజలు ఎంత మేరకు ఈ ఫిష్ బిర్యానీ లైక్ చేస్తారు, ఎంతవరకు మరి ఫిష్ స్టాల్కి వచ్చేటువంటి అవకాశం ఉందనేది భవిష్యత్తులో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, నాంపల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.